మనలో చాలా మందికి కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. డాక్టర్లు కొన్ని మెడిసిన్స్ ఏదైనా అనారోగ్య కారణాలతో హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాడేసి మానేస్తూ ఉంటాం. ఇటువంటి అజాగ్రత్త చాలా డేంజర్ అంటూ కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా బీపీ ఉన్న పేషెంట్స్ అయితే ఖచ్చితంగా మాత్రలు వాడాల్సిందే క్రమం తప్పకుండా అంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. దాని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇందాక చెప్పినట్టుగా బీపీ టాబ్లెట్స్ వాడడానికి కొంత బద్ధకిస్తూ ఉంటారు. లేదంటే మానేస్తూ ఉంటారు. మర్చిపోవడం కావచ్చు, లేదంటే కొంత అశ్రద్ధ కావచ్చు. ఇది చాలా ప్రమాదకరం అంటూ కూడా వైద్యులైతే హెచ్చరిస్తున్నారు. తక్కువ వయసే కదా! ఇప్పుడే బీపీ టాబ్లెట్‌లు ఎందుకు అని మానేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అందులో 42% పక్షవాతం వచ్చే అవకాశం ఉందంటూ కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. మాత్రలు వేసుకోకపోవడంతో బ్రెయిన్‌లో చిన్న నరం చితికినా చాలా ప్రమాదకరంగా మారుతుందంట. బీపీ కంట్రోల్‌లో లేకపోయినా మాత్రలు మానేస్తే గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఉంటుందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. సో, ఖచ్చితంగా ఎవరికైతే డాక్టర్లు ఒక ట్రీట్మెంట్ చెప్తారో బీపీ ఉన్న పేషెంట్స్ ముఖ్యంగా వారు క్రమం తప్పకుండా ఖచ్చితంగా మెడిసిన్స్ వాడటం అనేది తప్పనిసరి అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు.